హాయ్ హలో వెల్కమ్ టు రంగుల రాట్న మూవీస్ ఎట్ 24/7. ఇక మూవీ అప్డేట్స్లోకి వెళితే ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దేవుని మీద సినిమాలు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. ప్రస్తుతం మైథాలజీ కాన్సెప్ట్తో వచ్చిన లేటెస్ట్ సినిమా శివం భజే. ఆ సినిమాకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. అందుకు కారణం ఈ సినిమా డైరెక్టర్. అతని డైరెక్టర్ అప్సర్. మతం ముస్లిం అయినప్పటికీ మైథాలజీ కాన్సెప్ట్తో సినిమా తీసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. శివం భజేలో హీరోకి శివుడు అంటే కోపం. ఇక ఈ సినిమాలో శివుడు కాలభైరవుడు నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఏ సన్నివేశంలో అయినా సరే ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా తీశారు డైరెక్టర్ అప్సర్. శివం భజే డీసెంట్ హిట్ సొంతం చేసుకున్నారు. ఇక ముఖ్యంగా శివుని నేపథ్యంలో వచ్చిన సన్నివేశాలు, పాటలకు గూస్ బంప్స్ వచ్చాయని ఆడియన్స్ చెప్పడం ఆయనకు పెద్ద కాంప్లిమెంట్ అని చెప్పవచ్చు. అప్సర్ మేకింగ్ గురించి ఆడియన్స్ అంతా ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. డివోషనల్ సన్నివేశాలు వచ్చినప్పుడు ఎంగేజ్ చేయడంలో ఆయన పాస్ అయ్యారని ప్రశంసలు కురిపిస్తున్నారు. హిందీలో బిగ్ బాస్ ఓటీటీలో సీజన్ 3 తాజాగా పూర్తయింది. ఈ సీజన్లో విజేతగా నటి సనా మక్బుల్ గెలిచింది. ర్యాప్ సింగర్ నేజీ రన్నరప్గా నిలిచాడు. ఇక విజేతగా నిలిచిన సనా మక్బుల్ బిగ్ బాస్ ట్రోఫీతో పాటు 25 లక్షల రూపాయలు గెలుచుకుంది. సనా మక్బుల్ 2014లో తెలుగులో దిక్కులు చెడకు రామయ్య సినిమాతో హీరోయిన్గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నాగశౌర్య హీరో. ఆ తరువాత తమిళ్లో ఒక సినిమా చేసి అనంతరం తెలుగులో మామా ఓ చందమామ అనే మరో సినిమా కూడా చేసింది సనా మక్బుల్. అయితే ఆ తరువాత హీరోయిన్గా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్లో టీవీ షోలతో బిజీ అయిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 విన్నర్గా నిలిచిన సనా మక్బుల్ పాపులర్ అవుతోంది. మరి ఈ అమ్మడికి ఇప్పుడైనా మళ్ళీ హీరోయిన్గా అవకాశాలు వస్తాయేమో చూడాలి. మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటూ జనసేన ప్రధాన కార్యదర్శిగా పార్టీ పనులు చూసుకుంటూ బిజీగా ఉన్నారు. మరి మెగా ఫ్యామిలీ ఇచ్చిన మాట తప్పదు. అందులోనూ ఎవరికైనా సహాయం చేస్తానని చెప్తే మర్చిపోకుండా చేస్తారు అని అందరూ అంటూ ఉంటారు. దానికి తగ్గట్టు వాళ్ళు కూడా అది చేసి చూపిస్తారు. మెగా బ్రదర్ నాగబాబు గతంలో ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సేవలందిస్తూ మరణించిన వారి కుటుంబాలకు తన వంతు ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఆ మాటని నెరవేర్చారు నాగబాబు. తాజాగా తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆపరేషన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగబాబు మాట్లాడిన వీడియోని, తాను డొనేట్ చేసిన డబ్బు ప్రూఫ్స్ ని షేర్ చేస్తూ ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎయిర్ ఫోర్స్ లో సేవలందిస్తూ ప్రాణాలర్పించిన వారి కుటుంబాలకి నా వంతు సాయం చేస్తున్నాను అని మాటిచ్చాను. ఇచ్చిన మాటకి గాను వారికి నేను 6 లక్షల రూపాయల సహకారం అందించాను. ఈ చిన్న సాయం పెద్ద గొప్పది కాకపోవచ్చు, కానీ ఇచ్చిన మాట మర్చిపోలేదన్న విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. దేశ సేవలో ప్రాణాలర్పించిన వారికి తోడ్పాటు అందించే అవకాశం రావడం చాలా అదృష్టంగా ఉందని తెలియచేయడానికి ఇది పోస్ట్ చేశాను. దీంతో మెగా బ్రదర్ నాగబాబుని మరోసారి అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు. తెలుగులో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలో మహేష్ బాబు ఒకరు. ఆయన సినిమా రిలీజ్ అవుతోందంటే ఆడియన్స్లో ఉండే ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్ని కావు. ఇక ఫ్యాన్స్ అయితే రిలీజ్కు 10 రోజుల ముందు నుంచే హంగామా చేస్తూ ఉంటారు. కాగా అలా మహేష్ బాబు నటించిన ఓ సినిమా ఏకంగా 200 రోజులు ఆడింది. అది కూడా ఫ్లాప్ సినిమా. ఇంతకీ ఆ సినిమా ఏంటా అనుకుంటున్నారా? అదే గుంటూరు కారం.
పెట్టిన బడ్జెట్లో సగం కూడా కలెక్ట్ చేయలేక ఫ్లాప్గా నిలిచింది. అయితే ఓటీటీలో రిలీజ్ అయ్యాక మాత్రం ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఓ సినిమా ఓ క్రేజీ రికార్డును క్రియేట్ చేసింది. అదేంటంటే ఈ సినిమా గుంటూరులోని చిలకలూరిపేట వెంకటేశ్వర థియేటర్లో రోజు 4 ఆటలతో 200 రోజులు పూర్తి చేసుకుంది. కాగా మహేష్ పైన అభిమానంతో థియేటర్ ఓనర్ ఇన్ని రోజులు సినిమాను నడిపించాడట. కమెడియన్ల గురించి ప్రస్తావన వస్తే ముందుగా గుర్తొచ్చేది మనందరికీ హాస్య బ్రహ్మానందం. బ్రహ్మానందం పేరు లేకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడలేం. బ్రహ్మానందం ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. కానీ ఆయన కొడుకు గౌతమ్ మాత్రం ఇండస్ట్రీలో రాణించలేకపోయాడు. ఇప్పటి వరకు గౌతమ్ 7 సినిమాల్లో నటిస్తే అన్ని డిజాస్టర్లుగానే మిగిలాయి. అయితే సినిమాలే కెరీర్గా గౌతమ్ ఎంచుకోలేదంట. ఏదో టైంపాస్కి సినిమాలు చేశాడంట. గౌతమ్కు చాలా బిజినెస్లే ఉన్నాయట. హైదరాబాద్లో ఎన్నో కమర్షియల్ కాంప్లెక్స్లు పెట్టారంట. అంతేకాకుండా ఎంఎన్సీ కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయని, హైదరాబాద్లోనే కాకుండా బెంగళూరులోనూ గౌతమ్కు బిజినెస్లు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ముఖ్యంగా బెంగళూరులో ఆయన చాలా రెస్టారెంట్స్ ఉన్నాయట. వాటి సంపాదన కోట్లకు పైమాటే అని టాక్. మొత్తానికి బిజినెస్ మ్యాన్ల తర్వాతనే గౌతమ్ నెలకు 30 కోట్లకు పైగానే సంపాదిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ హను రాఘవపూడి సినిమాపై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్ని కావు. ఇప్పటికీ ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కాలేదు. అప్పుడే ఈ సినిమాకి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సుభాష్ చంద్రబోస్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది సుభాష్ చంద్రబోస్ బయోపిక్ అని కూడా వినిపిస్తుంది. సుభాష్ చంద్రబోస్ గా ప్రభాస్ కనిపిస్తే ప్రీతి సీన్ గూస్ బంప్స్ పక్కా అని డార్లింగ్ ఫ్యాన్స్ అప్పుడే చర్చలు పెట్టుకుంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ను కూడా మేకర్స్ రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. ఫౌజీ అంటే తెలుగులో సైనికుడు అనే అర్థం వస్తుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఇప్పటికే సంగీత దర్శకుడు విశాల్ 3 పాటలకు సంబంధించిన ట్యూన్స్ కూడా రెడీ చేశాడని టాక్. బచ్చన్ ఫ్యామిలీ నుండి ఒకదాని తర్వాత ఒకటి బ్రేకప్ వార్తలు వినిపిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ వివాహం, రేఖా పేరు పదే పదే తెరపైకి వచ్చింది. ఆ తర్వాత అభిషేక్, ఐశ్వర్యరాయ్. ప్రస్తుతం ఆయుష్, అభిషేక్ విడిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి తన తండ్రి ఇంట్లో ఉంటోంది. ఇదిలా ఉంటే బిగ్ బి ఫ్యామిలీలో మరో బ్రేకప్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి అమితాబ్ మనవరాలు నవ్య నవేలి, నటుడు సిద్ధాంత్ చతుర్వేదికు సంబంధించిన వార్తలు నెట్టింటా దుమారం రేపుతున్నాయి. వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు తగ్గట్టుగానే కలిసి షాపింగ్స్కి, రెస్టారెంట్స్కి వెళ్ళేవారు. ఇక సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకునేవారు. కానీ కొంతకాలంగా ఈ కౌపిలే కలిసి కనిపించట్లేదు. దాంతో వీళ్ళు విడిపోయారా అనే క్వశ్చన్ కూడా బాగా వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ విడిపోయారని వారి సన్నిహితులు కన్ఫర్మ్ చేశారని బాలీవుడ్ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అటు నవ్య నుంచి కానీ ఇటు సిద్ధాంత్ నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాలేదు. బాలీవుడ్లో అత్యధిక ఫ్లాప్స్ అందుకున్న హీరో ఎవరు అంటే టక్కును చెప్పే పేరు అక్షయ్ కుమార్.
అక్షయ్ కుమార్ హిట్స్ ఫ్లాప్స్ అనే సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఏడాదికి 4 నుంచి 5 సినిమాలు చేస్తూ వరుసగా సినిమాలు చేస్తూ పోతున్నాడు. కోవిడ్ పాండమిక్ తర్వాత అక్షయ్ కుమార్ నటించిన 15 సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో 2-3 సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. అక్షయ్ కుమార్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. తనపై విమర్శల గురించిన తాజాగా అక్షయ్ కొన్ని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. అక్షయ్ కుమార్ సినిమాలపై పెట్టుబడి పెట్టిన నిర్మాతలు కష్టాల్లో పడ్డారు. అయితే అక్షయ్ తన రెమ్యునరేషన్ మాత్రం తగ్గించుకోవడానికి సిద్ధంగా లేడు. తాజాగా ఆయన మాట్లాడుతూ, ఏది జరిగినా అది మంచికే, నేను ఎక్కువగా ఆలోచించను, ఒత్తిడి తీసుకోను. 4-5 సినిమాలు బాగా ఆడకపోవడంతో చనిపోయినట్టు కాదు, మీరు నాకు సంతాపం తెలుపుతూ మెసేజ్లు చేయకండి అంటూ అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. నేను తిరిగి రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను, నిరంతరం పనిచేస్తూ ఉంటాను. మీరు ఏం చెప్పినా నేను నా పనిని కొనసాగిస్తాను. నేను కష్టపడి డబ్బు సంపాదిస్తాను, యాచించడం లేదు. నా జీవితం ముగిసే వరకు పనిచేస్తాను అని అక్షయ్ కుమార్ అన్నారు. అక్షయ్ కుమార్ బడే మియా చోటే మియా సినిమాతో పెద్ద ఫ్లాప్ చవి చూశాడు. సర్పిరా కూడా నిరాశపరిచింది. అక్షయ్ కుమార్ నటించిన ఖేల్ ఖేల్ మే ఆగస్టు 15న విడుదల కానుంది. ఇది కాకుండా ఈ ఏడాది మరో 2 సినిమాలు విడుదల కానున్నాయి. స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్స్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు ధనుష్. తాజాగా ధనుష్ నటించిన రాయన్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ధనుష్ తన 50వ చిత్రం రాయన్కు ఆయనే స్వయంగా దర్శకత్వం వహించాడు. నార్త్ చెన్నై కథాంశంతో ఈ సినిమా రూపొందింది. అలాగే ఈ సినిమాలో ధనుష్ ఇప్పటి వరకు ఏ సినిమాలో కనిపించినంత మాస్ లుక్లో కనిపించాడు. ధనుష్ 50వ చిత్రం రాయన్ 7 రోజుల్లో 100 కోట్ల బాక్సాఫీస్ హిట్ కొట్టడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కిందని తెలుస్తోంది. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ లైబ్రరీలో రాయన్ స్క్రీన్ ప్లే శాశ్వతంగా చోటు దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత ది వ్యాక్సిన్ వార్, పార్కింగ్ సినిమాలకు కూడా ఇదే గౌరవం దక్కింది. దాంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు రాజమౌళి ఇండియాలోనే టాప్ దర్శకుడు. రాజమౌళి సినిమాలు ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా సూపర్ హిట్ అవుతాయి. అయితే రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలిలోని కొన్ని సన్నివేశాల గురించి కొందరు వివాదం లేవనెత్తారు. ఈ విషయంపై దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపాడు. బాహుబలి సినిమా పార్ట్ 1లో తమన్నాను వెతుక్కుంటూ ప్రభాస్ భారీ జలపాతం మీదుగా మరో రాజ్యానికి వెళ్తాడు. అక్కడ తమన్నాను చూసి షాక్ అవుతాడు. అయితే ఆమె ప్రభాస్ ఊహించినట్లు ఉండదు. తమన్నా అక్కడ స్త్రీత్వం మర్చిపోయిన యోధురాలుగా కనిపిస్తుంది. కానీ ప్రభాస్ ఒక పాటతో తమన్నా అమ్మాయి అని మళ్ళీ గుర్తు చేశాడు. అయితే ఆ సీన్లో తమన్నా అనుమతి లేకుండా ప్రభాస్ బలవంతంగా ఆమెను తాకుతాడు. దీనిపై విమర్శలు వచ్చాయి. తమన్నా అనుమతి లేకుండానే ప్రభాస్ పాత్ర ఆమెను బలవంత పెట్టడంపై విమర్శలు వచ్చాయి. తన డాక్యుమెంటరీలోని ఆరోపణలపై రాజమౌళి స్పందిస్తూ తమన్నాకు విప్లవం, యుద్ధం ఇష్టం లేదని ప్రభాస్ పాత్ర తెలుసుకుంటుంది. ఎందుకంటే సాంగ్ కంటే ముందు తమన్నా చిరాకుతో నదిలో ఆమె ముఖంపై చూసుకుంటూ ఉండడం ప్రభాస్ చూస్తాడు. అలాగే మొదటిసారి ప్రభాస్ తమన్నా పాత్రలు ముఖాముఖిగా వచ్చినప్పుడు తమన్నా తన కత్తిని ప్రభాస్ ఛాతిపై ఉంచుతుంది. అప్పుడు ప్రభాస్ దానిపై స్పందించిన విధానం చూస్తే అర్థమవుతుంది. అంతకు మించి విమర్శించే వారికి చెప్పడానికి ఏముంటుంది అని అన్నారు. ఇండియన్ సినిమాల చరిత్రలో అత్యుత్తమ చిత్రాల్లో బాహుబలి ఒకటి. ఆ సినిమాకు ముందు ఇంత భారీ బడ్జెట్తో సినిమా చేయలేదు. పైగా ఆ సినిమాలు అంత భారీ వసూళ్లు రాబట్టిన సినిమాలు కావు. రాజమౌళి సినిమాల గురించి నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ విడుదల చేశారు. ఆ డాక్యుమెంటరీలో రాజమౌళి ఇలా బాహుబలి సినిమా గురించి మాట్లాడారు.
బాలీవుడ్లో ఉన్న ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్లో అతియా శెట్టి కేఆర్ రాహుల్ల జోడీ ఒకటి. ఇదిలా ఉంటే తాజాగా తన భర్తతో కలిసి ఓ చారిటీ సంస్థను నెలకొల్పింది అతియా శెట్టి. విప్లా ఫౌండేషన్ కోసం నిధులు విరాళాలను సేకరించేందుకు క్రికెట్ ఫర్ ఏ కాజ్ పేరుతో ఒక చారిటీని ప్రకటించారు ఈ క్యూట్ కపుల్. ముంబైలో సేవ్ ది చిల్డ్రన్ ఇండియాగా పిలువబడే సంస్థను ఆ తర్వాత విప్లా ఫౌండేషన్గా మార్చారు. ఇప్పుడు ఈ సంస్థ కోసమే మరికొందరు క్రికెటర్లతో కలిసి చారిటీ తరపున నిధులు సేకరించనున్నారు అతియా కేఎల్ రాహుల్. ఇందుకోసం ప్రత్యేకంగా వేలంపాటలు నిర్వహించనున్నారు. ఈ నిధులను దృష్టిలోపంతో బాధపడుతున్న విద్యార్థుల కోసం ఉపయోగించనున్నారు. ఈ వేలంలో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్, యుజేంద్ర చాహ్వాల్, రిషబ్ పంత్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, రాహుల్ ద్రవిడ్ తదితర క్రికెటర్లు భాగం కానున్నారు. ఈ వేలంలో పాల్గొని తమకు నచ్చిన మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నారు. దీనిని దివ్యాంగుల పిల్లల ఆలనా పాలనా చూసుకుంటున్న విప్లా ఫౌండేషన్కు అందించనున్నారు రాహుల్ అతియా. జాతిరత్నాలు సినిమాతో సినీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు హీరో నవీన్ పోలిశెట్టి. అంతకుముందు కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెరిసిన నవీన్ ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ మధ్యన అనుష్కతో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ఆడియన్స్కు కన్నీళ్లు తెప్పించాడు ఈ హ్యాండ్సమ్ హీరో. అయితే ఈ హీరోకు కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది. ఒక ప్రమాదంలో కుడికాలు, చెయ్యి ఫ్రాక్చర్ కావడంతో ప్రస్తుతం సినిమా షూటింగ్లకు విరామం ఇచ్చేశాడు. ఇంటి పట్టునే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ప్రమాదంలో చెయ్యి బాగా దెబ్బతినడంతో సరిగ్గా ఏ పని చేసుకోలేకపోతున్నాడు. అయితే ఇంత బాధలోనూ తన అభిమానులను నవ్వించాడు హ్యాండ్సమ్ హీరో. ఈ మేరకు ఫ్రాక్చర్ తర్వాత జీవితం ఇలా ఉందంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫన్నీ వీడియో షేర్ చేశాడు నవీన్ పోలిశెట్టి. ఇందులో టీవీ చూస్తున్న నవీన్కు హీరో వెంకటేష్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అని చెప్తున్న డైలాగ్ వస్తుంది. ఇది చూడగానే నవీన్ తన చేయి చూసుకుంటాడు. వెంటనే ఛానల్ మార్చేస్తాడు. అక్కడ కూడా చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో అని గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగ్ వస్తుంది. దీంతో చెయ్యి మీద డైలాగ్స్ వచ్చే ఛానల్స్ వద్దురా బాబోయ్ అని స్పోర్ట్స్ ఛానల్ పెడతాడు. అక్కడ ఎంపైర్ 2 చేతులు పైకెత్తుతూ 6 అని చూపిస్తాడు. దేవరా సినిమా యూనిట్ ఓ రొమాంటిక్ డ్యూయట్ రిలీజ్ అయింది. డైరెక్టర్ కొరటాల ఈ సినిమాలో లవ్ యాంగిల్ను ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి రెడీ అయ్యారు. అయితే ఈరోజు ఆ సాంగ్ పాడిన సింగర్స్ పేర్లు రివీల్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో శిల్పారావు పాడారు. తమిళం మాత్రం దీప్తి సురేష్ చేత పాడించారు. తెలుగులో ఈ పాటకు సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, తమిళంలో లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త విఘ్నేష్ శివన్ సాహిత్యం అందించారు. ఈ పాటకు బాస్కో మార్టిన్ నృత్య దర్శకత్వం వహించారు. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. కంటెంట్ ఉన్న సినిమాలకే ఫిలింఫేర్ పట్టం కట్టింది. 69వ శోభా ఫిలింఫేర్ సౌత్ 2024 అట్టహాసంగా జరిగింది. తెలుగు వరకు అవార్డులు చూస్తే కంటెంట్ బెస్ట్ సినిమాలకు అవార్డులు వచ్చాయి. నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేష్, ఉత్తమ హీరో హీరోయిన్లతో పాటు దసరా సినిమాకు మొత్తం 6 అవార్డులు వచ్చాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా నటించిన బేబీ 5 అవార్డులను అందుకుంది. ఇక నటుడు వేణు ఉత్తమ దర్శకుడుగా బలగం సినిమాకు గాను అవార్డు అందుకున్నారు. ఇక ఫిలింఫేర్ సౌత్ 2024 అవార్డుల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక బెస్ట్ యాక్టర్ మేల్ అవార్డును నాని దసరా మూవీకి గాను సొంతం చేసుకున్నారు. కీర్తి సురేష్ సొంతం చేసుకున్నారు. ఇక బెస్ట్ సినిమాగా బలగం చిత్రం
అవార్డును అందుకుంది. ఇక బెస్ట్ డైరెక్టర్ బలగంకి వేణు ఎల్దండికి అవార్డు లభించింది. ఇక బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా శ్రీకాంత్ ఓదెలా దసరా సినిమాకి గాను, సార్యం హాయ్ నాన్న సినిమాకు గాను అవార్డు అందుకున్నారు. బెస్ట్ సినిమాగా క్రిటిక్స్ విభాగంలో బేబీ సినిమాకు అవార్డు అందుకున్నారు. ఇక బెస్ట్ యాక్టర్గా మేల్ విభాగంలో క్రిటిక్స్ తరపున నవీన్ పోలిశెట్టికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీకి గాను అవార్డు అందుకున్నారు. ఇక ప్రకాష్ రాజ్ రంగమార్తాండ సినిమాకు అవార్డు అందుకున్నారు. బెస్ట్ యాక్టర్ ఫీమేల్గా క్రిటిక్స్ సెక్షన్లో వైష్ణవి చైతన్య బేబీ సినిమాకు గాను అవార్డు అందుకున్నారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మేల్ అవార్డులో రవితేజ వాల్తేరు వీరయ్య చిత్రానికి గాను అవార్డు తీసుకున్నారు. ఇక బ్రహ్మానందం రంగమార్తాండ చిత్రానికి గాను అవార్డు అందుకున్నారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా ఫీమేల్ విభాగంలో రూపలక్ష్మి బలగం చిత్రానికి గాను అవార్డు తీసుకున్నారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా విజయ్ బల్గానిన్ బేబీ మూవీ కానీ చిత్రానికి అవార్డు అందుకున్నారు. ఇక బెస్ట్ లిరిసిస్ట్గా అనంత శ్రీరామ్ బేబీ చిత్రానికి గాను ఓ రెండు ప్రేమ మేఘాలిలే అనే చిత్రానికి అవార్డు అందుకున్నారు. ఇక బెస్ట్ సింగర్ మేల్గా శ్రీరామచంద్ర బేబీ చిత్రానికి గాను ఓ రెండు ప్రేమ మేఘాలిలా అనే గానానికి అందుకున్నారు. బెస్ట్ సింగర్గా ఫీమేల్ వెర్షన్లో శ్వేతా మోహన్ సార్ మాస్టారు మాస్టారు అనే మూవీకి గాను అవార్డును అందుకోవడం జరిగింది. ఇక ఫిలింఫేర్ సౌత్ 2024 అవార్డుల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బెస్ట్ యాక్టర్ మేల్ కేటగిరీలో నాని దసరా మూవీకి గాను అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక బెస్ట్ సినిమాగా బలగం చిత్రం అవార్డును అందుకుంది. బెస్ట్ డైరెక్టర్ బలగం చిత్రానికి గాను వేణు ఎల్దండి అవార్డును అందుకున్నారు. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా శ్రీకాంత్ ఓదెలా దసరా చిత్రానికి గాను అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక సార్యో హాయ్ నాన్నకి చిత్రానికి గాను అవార్డును సొంతం చేసుకున్నారు. బెస్ట్ సినిమా క్రిటిక్స్ విభాగంలో బేబీ చిత్రం అవార్డును సొంతం చేసుకుంది. బెస్ట్ యాక్టర్ మేల్గా క్రిటిక్స్ విభాగంలో నవీన్ పోలిశెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రానికి గాను, అలాగే ప్రకాష్ రాజ్ రంగమార్తాండ చిత్రానికి గాను అవార్డులు సొంతం చేసుకున్నారు. బెస్ట్ యాక్టర్ ఫీమేల్ వెర్షన్లో క్రిటిక్స్ విభాగంలో వైష్ణవి చైతన్య బేబీ చిత్రానికి గాను అవార్డును సొంతం చేసుకున్నారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మేల్గా రవితేజ వాల్తేరు వీరయ్య చిత్రానికి అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక బ్రహ్మానందం రంగమార్తాండ చిత్రానికి, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫీమేల్ వెర్షన్లో రూపలక్ష్మి బలగం చిత్రానికి, అలాగే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బల్గానిక్ బేబీ చిత్రానికి, బెస్ట్ లిరిసిస్ట్గా అనంత శ్రీరామ్ బేబీ చిత్రానికి అవార్డులు అందుకున్నారు. ఇక బెస్ట్ సింగర్గా మేల్ వెర్షన్లో శ్రీరామచంద్ర బేబీ చిత్రానికి గాను, బెస్ట్ సింగర్ ఫీమేల్ వెర్షన్లో శ్వేతా మోహన్ సార్ మాస్టారు మాస్టారు చిత్రానికి గాను అవార్డులను సొంతం చేసుకున్నారు.
ఇవి ఇప్పటి వరకు రంగులు రాట్న మూవీ సెట్ 24/7 లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.